ఇంతకు ఏం చెప్పుకున్నాం? త్రిబంధ సహిత బాహ్య ప్రాణాయామం. శ్వాస తీసుకొని వదిలేసాడు. శ్వాస తీసుకొని వదిలేయడం, వదిలేసి ముందుగా మెడని లాక్ చేయడం, దాన్ని జాలంధర్ బంద్ అంటారు. బాహ్య ప్రాణాయామం అంటారు. ఇది చాలా ఉత్తమమైన ప్రాణాయామం. ఫేస్బుక్ మిత్రులు మీరు చేసుకోవాలి. ముందుగా జాలంధర్ బంద్, మెడ లాక్ చేయడం, తర్వాత మలద్వారాన్ని సంకోచింపచేస్తాం, దాన్ని మూలబంద్ అంటారు. అదేవిధంగా పొట్ట నాభిని లోపలికి జాలంధర్ బంద్ అంటారు. జాలంధర్ ఉడియాన్ బంద్. ఫస్ట్ జాలంధర్ బంద్, మెడ లాక్ చేయడం, మలద్వారాన్ని సంకోచింప చేయడం, మూల బంద్, పొట్టను లోపలికని నాభిని లోపలికి తీసుకోవడం, అది ఉడియాన్ బంద్ అంటారు. దీని ద్వారా విసర్జక సంబంధ సమస్యలు, అజీర్ణ సమస్య పోతుంది, మలబద్ధక సమస్య, పైల్స్, ఫిషర్, భగందర్, ఈ సమస్యలన్నీ పోతాయి. మానసిక దృఢత్వానికి చాలా ఉత్తమమైనది. ఆధ్యాత్మిక పథంలో నడిచేవారు, ప్రజా సంక్షేమం కోసం పోరాడేవారు, బ్రహ్మచారులు, గృహస్థులు దృఢంగా ఉండాలంటే చేయాలి. ముఖ్యంగా ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుండి దూరం చేస్తుంది. ఇలా కనీసం అర నిమిషం ఇలా చేయాలి. దీన్ని మెల్లగా ఒక్కొక్క బంధాన్ని తొలగించాలి. దీన్ని 7 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఇలా రోజు చేస్తూ ఉంటే దినదిన అభివృద్ధి చెందుతారు. మానసిక దృఢత్వానికి చాలా మంచిది. బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది. ఇది బాహ్య ప్రాణాయామం. శ్వాస తీసుకొని వదిలేయడం, మెడ లాక్ చేయడం, జాలంధర్ బంద్, మలద్వారాన్ని సంకోచింపచేయడం. ఇట్ మీన్స్ ఏ విధంగా అయితే గుర్రము లేదా ఎద్దు మల విసర్జన తర్వాత తన మలద్వారాన్ని ఏ విధంగా అయితే సంకోచింప చేసుకుంటుందో, అదేవిధంగా మనిషి కూడా తన మలద్వారాన్ని సంకోచింప చేసుకోవడాన్ని మూలబంద్ అంటారు. తర్వాత పొట్టని లోపలికని ఉండాలి. అలాగే ఇక మీకు అజీర్ణ సమస్య ఉండదు, అస్సలే మలబద్ధక సమస్య ఉండదు, ఫ్రీ మోషన్స్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ అజీర్ణ సమస్య. ఆ అజీర్ణ సమస్య కూడా ఫస్ట్ స్టెప్ అంటే ఏంటంటే భోజనాంతే విషం వారి. భోజనం తర్వాత నీళ్లు తాగడం లోపట విషాన్ని తయారు చేస్తుంది, జఠరాగ్నిని సమాప్తం చేసేస్తుంది. మంట మండుతుంది, పైనుండి నీళ్లు తాగాం, నీళ్లు వేసాం మంట మీద, ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. మంట ఆరిపోతే పొగ వెళ్తుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అన్నం తిన్న వెంటనే నీళ్ళు తాగుతుంది, లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్ ప్రజ్వలితం అవుతుంది, బ్లడ్ అంతా స్టమక్ వైపు వచ్చి. ఆ సమయంలో మీరు 2 గ్లాసులు లీటర్ నీళ్లు తాగితే తిన్న తర్వాత ఆ పవర్ తగ్గిపోతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్, జఠరాగ్ని. అయితే అజీర్ణ సమస్య స్టార్ట్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. మంట ఆరిపోతే ఏమైతే పొగెళ్తుంది, గ్యాస్. ఇక తర్వాత సమాప్తం, మంట సమాప్తం అయితే మీరు తిన్న తిండి అరగదిగా. పోషక తత్వాలు ఎక్కడ వస్తాయి? ఎక్కువ తినేసినా అరగదు, లేదా తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు పోసినా అరగదు. ఫస్ట్ అరగని సమస్య అజీర్ణ సమస్య. 40 నిమిషాల తర్వాత తాగాలి. బాగా కష్టపడే వాళ్ళంటే మీరు 1 గ్లాస్ తాగొచ్చు, కష్టపడలేని వాళ్ళు అర గ్లాస్ తాగొచ్చు తిన్న తర్వాత, 2 బుక్కలు. కానీ బుక్కకి 1 గ్లాస్ నీళ్ళు, 2 గ్లాసులు, లీటర్ ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అస్సలు డెవలప్ కారు. ఇక మీకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఎంత జాబ్ ఉంది, ఇక అదంతా అనవసరం. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం.
ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. సో ఈ విధంగా మొదటి సమస్య అజీర్ణ సమస్య. దానికి కూడా మొదటి కారణం అన్నం తినేటప్పుడు నీళ్లు తాగడం బుక్కకి. ఇక అజీర్ణం అది ముదిరితే ఇక అజీర్ణమైన భోజనం బయటికి ఎక్కడ వెళ్తుంది? మలబద్ధకం అవుతుంది. మలబద్ధకం ముదిరితే పైల్స్, దాని ఏమంటారు, అర్షమూలలు అంటారు. ఇక రకరకాల పైల్స్, ఫిస్టులా, బగందర్, ఏమేమో రకరకాల పేర్లు అవన్నీ తయారవుతాయి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏది తిన్నా నమిలి తినాలి, పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అయిన ఫుడ్డే డైజెస్ట్ అవుతుంది. ఇక సమస్య వచ్చింది అంటే దాన్ని రాకుండా ఉండాలంటే ఈ ప్రాణాయామం చేయండి, జీర్ణశక్తి పెరుగుతుంది. ఉన్న మలం, చిన్న పేగులు పెద్ద పేగులు దాదాపు 7 మీటర్లు 5 మీటర్లు పొడవు. చిన్న పేగు వచ్చేసి 7 మీటర్లు, పెద్ద పేగు వచ్చేసి 5 మీటర్ల పొడవు ఉంటుంది. అవి చిక్కులు ఉంటాయి ఇట్లా లోపల. ఇక్కడ విభాజక పటలం, జీర్ణాశయం కింద, జీర్ణాశయం వెనుక కింద ఇలా దాంట్లో మలం అట్లనే ఉంటుంది సంవత్సరాల తరబడి, నెలల తరబడి. దాన్ని క్లియర్ చేయాలంటే ఈ బాహ్య ప్రాణాయామం చాలా ఉత్తమమైనది. ఫ్రీ మోషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ అగ్నిసార క్రియ అని ఉంటుంది. శ్వాస తీసుకుని వదిలేసి పొట్టని లోపలికని ఇలాగే సేమ్ జాలంధర్మం చేస్తాం. పొట్టని వెనక్కి ముందుకి కదిలిస్తాం. ఇలా కదిలిస్తాం. మొత్తం ఫ్రీ అవుతుంది. పొద్దున ఎవరైతే 5-7 సార్లు ఈ బాహ్య ప్రాణ అగ్నిసార క్రియ చేస్తారో వాళ్ళకి మలబద్ధక అజీర్ణ సమస్యలు, పైల్స్, భగందర్ అవన్నీ పోతాయి. ఇంకా తర్వాత ధాతుక్షీణత సమస్య ఉండదు. మెయిన్ ధాతుక్షీణత సమస్య, అజీర్ణ సమస్య ఒకటి. ధాతుల లోపం, కణాలు తగ్గిపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కావడం ఉత్పన్నం కావు అజీర్ణ సమస్యతోటి. ఇంకొకటి, ఒకవేళ అజీర్ణ సమస్య ఉంటే మలబద్ధకంతో కూడా ప్రెషర్ అయి ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం ఉన్న వాళ్ళకి ధాతు క్షీణత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పైనుండి ఫుడ్, అదేవిధంగా మలము జామ్ అయి ఉండడం వల్ల వృషణాల మీద ఎఫెక్ట్ పడి స్ఖలనం అయిపోతుంది. మూత్రం ద్వారా ధాతు క్షీణత అవుతూ ఉంటుంది. ధాతు క్షీణత అంటే తెల్ల మూత్రం రావడం. ఇట్ మీన్స్ లోపల ఉన్న మహిళల్లో అయితే ఓవం, పురుషుల్లో స్పర్మ్ సెల్స్ అవి మూత్రం ద్వారా బహిర్గతం అయిపోవడం. మహిళల్లో అయితే తెల్లబట్ట సమస్య అంటారు, పురుషుల్లో ధాతు క్షీణత అంటారు. సో వీటి వల్ల శరీరాభివృద్ధి, అనారోగ్యం, శరీరాభివృద్ధి కుంటుపడుతుంది, అనారోగ్యం పెరుగుతుంది, సంతానం కలగదు. ఇది సైంటిఫిక్ అన్నట్టు. మలబద్ధకం అట్లనే ఉంటే ఇంకా మలబద్ధకం ఆ జామ్ ఉంటుంది, అది అట్లా. ఇక పైనుండి తినే తిండి అవి రెండు ఎఫెక్ట్ చేస్తాయి వృషణాల మీద. సో ఆ విధంగా స్ఖలనం అయిపోతుంది. ఇక తల బాదుకుంటా ఉంటారు. ఇక అక్కడ మందులు, ఇక్కడ మందులు, ప్రపంచం అంతా తిరుగుతుంది. ఇక వాళ్ళకి బలమే ఉండదు. 2 సూర్య నమస్కారం చేయంటే యువకుడు పడిపోతాడు, నడవలేరు సరిగా. నడుము వంచి కూర్చుంటారు, నడుము వంచి నడుస్తారు. అసలు బలమే ఉండదు. అదొక కారణం. మలబద్ధకము ఒక కారణం, అజీర్ణ సమస్య, మలబద్ధకము ఒక కారణం వెందత్వానికి, ధాతు క్షీణతకి. పెద్ద కారణం ఏంటంటే మానసిక ఆలోచనలు, పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి దృశ్యాలు, ఇవన్నీ. కాబట్టి వీటి పట్ల కంట్రోల్లో ఉంటేనే మనిషి అభివృద్ధి చెందుతాడు.
సరే, జై శ్రీరామ్. ఫేస్బుక్ మిత్రులకు ఇవాళ చాలు.